పై సిట్ భూ లావాదేవీలపై సమగ్ర విచారణ, రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయాలు, విద్య, నీటిపారుదల, గ్రామ పంచాయతీల సహా పలు అంశాలకు ఆమోదం అంట. ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయం దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ధరణి పోర్టల్ వ్యవహారంపై కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ, అందులో చోటు చేసుకున్నటువంటి ఆరోపణలు, ఎదుర్కొంటున్న అక్రమాలు, లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్లో గత కొన్ని ఏళ్లుగా నమోదైన లోపాలు, భూముల యాజమాన్య మార్పులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూ ఆక్రమణలు, వివాదాస్పద లావాదేవీలన్నింటినీ సిట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఎవరి భూములు ఎలా చేతులు మారాయి, ఏ అధికారుల పాత్ర ఉంది, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అన్న అంశాలపై ఆధారాలు సేకరించి సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్యారంగానికి సంబంధించినటువంటి కీలక అంశాలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జగిత్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవసరమైన పోస్టులను భర్తీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యా సంస్థల్లో సిబ్బంది కొరతను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించిందట. సో నిన్న ఏదైతే సచివాలయంలో మనం ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పినాం కదా అధికారులతోని, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. సో అది ధరణి అక్రమాలపై సిట్ విచారణ ఉందంటే దాంతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ధరణి పోర్టల్ వచ్చింది. ఆ ధరణి పోర్టల్లో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి పైన మొత్తం కూడా మాట్లాడింది. దాంతోపాటుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి, ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన ఇదంతా కూడా నిన్న జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. విశ్వ కుటుంబంగా మారుతున్న భారత్, వలసల స్వర్గధామం ఇండియా, కోటికి చేరనున్న దేశంలో విదేశీయుల సంఖ్య. వావ్, సూపర్. విశ్వ కుటుంబం అంటే ప్రపంచానికే కుటుంబంగా మన ఇండియా మారబోతుందంట. వలసల స్వర్గధామం ఇండియా. వలస వచ్చే వాళ్ళకి ఇది ఒక స్వర్గం లాగా అనుకోండి, ఒక స్వర్గానికి దారి, ఒక పూల పాన్పులాగా మనం ఆతిథ్యం ఇస్తున్నాం విదేశీయులకి, వలసలు వచ్చే వాళ్ళకి. కోటికి చేరనున్న దేశంలో విదేశీయుల సంఖ్య. మన దేశంలో ఇతర దేశస్తుల సంఖ్య వచ్చేసి కోటికి చేరుకోబోతుందంట. అంటే అర్థం చేసుకోండి, మన ఇండియా వలసలు వచ్చే వాళ్ళకి, ఇతర దేశస్తులకి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తున్నాం అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. కొన్ని దేశాలైతే చిన్న చిన్న దేశాలు ఉంటాయి, వాళ్ళ జనాభా కోటి కూడా ఉండరు, కానీ అది దేశం చెప్తారు. కానీ ఇక్కడ కోటికి చేరుకోబోతుందట ఇండియాలో విదేశీయుల సంఖ్య. భారతదేశం అనాదిగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఒకప్పుడు ఉపాధి కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్ళడం గురించే మనం ఎక్కువగా చర్చించుకునే వాళ్ళం. కానీ మారుతున్న ఆధునిక ప్రపంచ చిత్రపటంలో భారతదేశం కూడా ఎందరో విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న అక్షయ పాత్రగా మారుతుంది. కేవలం సరిహద్దు దేశాల ప్రజలే కాకుండా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలకు చెందిన వేలాది మంది నిపుణులు సైతం మన దేశాన్ని తమ నివాసంగా మలుచుకుంటున్నారు. భారత్ అధికారికంగా విదేశీ నివాసితుల సమగ్ర జాబితాను ప్రకటించినప్పటికీ తాజా అంచనాల ప్రకారం టాప్ 20 దేశాల గణాంకాలను విశ్లేషిస్తే భారత్ క్రమంగా ఒక మినీ ప్రపంచంగా రూపాంతరం చెందుతున్న తీరు కళ్ళకు కడుతుంది. భారతదేశంలో నివసిస్తున్న విదేశీయుల జాబితాను పరిశీలిస్తే మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ మొదటి 2 స్థానాలు ఉన్నాయి. ఉపాధి అన్వేషణ, భౌగోళిక సమీపత కారణంగా సుమారు 3.5 మిలియన్ అంటే 35 లక్షల నుంచి 5.0 మిలియన్ అంటే 50 లక్షల మంది బంగ్లాదేశీయులు భారత్లో ఉంటున్నట్టు అంచనా. ఆ తర్వాత స్థానంలో ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ ఓపెన్ బోర్డర్ విధానం కారణంగా 2.5 మిలియన్ అంటే 25 లక్షల నుంచి 3.5 మిలియన్ 35 లక్షల మంది నేపాలీలు మన దేశంలో నిరభ్యంతరంగా ప్రవేశించి వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. అసంఘటిత రంగంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక అవసరాలు పక్కన పెడితే రాజకీయ అస్థిరత, ప్రాణభయంతో శరణార్థులుగా వచ్చిన వారికి భారత్ ఎప్పుడు
పెద్ద దిక్కుగానే ఉంటుంది. చైనా ఆక్రమణ తర్వాత టిబెట్ ప్రాంతం నుంచి వచ్చిన 70,000 నుంచి 90,000 మందికి హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఆశ్రయం లభించింది. అదేవిధంగా మయన్మార్లో సైనిక పాలన, అంతర్గత హింసను తాళలేక వచ్చిన 50,000 నుంచి 70,000 మంది ప్రజలు, శ్రీలంకలోని పరిస్థితుల కారణంగా వలస వచ్చిన 40,000 నుంచి 60,000 మంది శరణార్థులు ఇక్కడ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని అస్థిర పరిస్థితుల నుంచి తప్పించుకొని, అంటే ఆయా దేశాల్లో వాళ్ళు అక్కడ అసంఘటిత కార్యక్రమాలు, యుద్ధ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆ దేశంలో సకదనం లేక మన దేశానికి వచ్చి ఉంటున్నారట. అలా దేశంలో ఉండేదానికంటే మన దేశంలో వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారంట ఇతర దేశస్తులు. ఇది విశ్వ కుటుంబంగా మారిపోతుంది. 1 కోటి మందికి, భారత్లో ఇతర దేశస్తుల సంఖ్య కోటి మంది అంట. ఒక మినీ ప్రపంచమే అయిపోతుంది మన ఇండియా. అంటే ఆర్థికంగా ఇండియా ఏ విధంగా దూసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రేవంత్ బుల్లెట్ వ్యూహం, శ్రీశైలానికి మహర్దశ. హైదరాబాద్ టు బెంగళూరు మార్గం శ్రీశైలం మీదుగా మళ్లించాలని సీఎం సూచన. రెడీ అవుతున్న తుది ప్రతిపాదనలు, గంటలోనే హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ. కేంద్రం అలైన్మెంట్ను మార్చమని సూచించిన సీఎం. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు బెనిఫిట్ అయ్యేలా వ్యూహం. తెలుగు రాష్ట్రాల మీదుగా 3 బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెరుపు ఆలోచనతో శ్రీశైలం దేవస్థానానికి పట్టణానికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై ప్రాజెక్టులకు పట్టాలెక్కబోతుండగా, హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకు వెళ్ళే హై స్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి అలైన్మెంట్ల ప్రక్రియపై కసరత్తు వేగంగా జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అలైన్మెంట్పై అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై మార్గాల అలైన్మెంట్లో రూట్ మ్యాప్తో పాటుగా తాజాగా చేసిన సవరణలకు సంబంధించి సీఎంకు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం కేబినెట్ సమావేశంలోనూ చర్చ జరిగింది. కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్లో సీఎం మార్పులు అంట. అయితే కేంద్రం ఒకటి పంపించింది. అయితే దాంతో పాటుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మెరుపు ఆలోచనతో, ఏది ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అయితే ఎట్లుందో ఆ బుల్లెట్ ఆలోచనతోని కొన్ని మార్పులు కూడా మనోడు తీసుకొచ్చిందట. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్ళే బుల్లెట్ రైలు అలైన్మెంట్లో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమావేశంలో బెంగళూరు, చెన్నై మార్గాల్లో కొన్ని మార్పులను సూచించినట్టు తెలుస్తుంది. గతంలో కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్ ప్రకారం తెలంగాణ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు రూట్లో 218 కిలోమీటర్లు ఉన్నాయంట. 3 స్టేషన్లు ప్లాన్ చేశారు. ఈ రూట్లో తెలంగాణలోని శంషాబాద్, మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు మీదుగా రూట్ ప్రతిపాదించారట. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాన్ని శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్గల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా తీసుకెళ్లే అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బుల్లెట్ రైడ్ అందుబాటులోకి వస్తుందని సీఎం సూచించినట్లు. అంటే ఇవన్నీ వేస్తే హైదరాబాద్ నుండి శ్రీశైలానికి ఒక బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఆలోచన చేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మరి ఆ ఆలోచన సక్సెస్ అయ్యి త్వరలోనే ఈ బుల్లెట్ వ్యూహం